ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది. సైనికులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి దేశాన్ని కాపాడుతున్నారు అండ్ శత్రు దేశాన్ని నిర్మూలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రజల కర్తవ్యం ఏమిటి ఒకసారి చెప్పండి అమ్మా. ఇవాళ చక్కని ప్రశ్న వేశారు మీరు. మన అందరి యొక్క కర్తవ్యం ఏమిటంటే మన ఖర్చులన్నీ తగ్గించుకుని దేశం కోసం కొంత ఎప్పటికప్పుడు మనం కొంచెం ఆదా చేయటం అనేది అవసరం. వృధా ఖర్చులు మనం చాలా చేస్తున్నాం. పెళ్ళిళ్ళల్లో, పేరెంటాళ్లలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా డబ్బును కూడా మనం వృధా చేస్తున్నాం. అలా వృధా చేయకుండా రక్షణ నిధి కోసం కొంత పెట్టుకోవడం అనేది మన పౌరుడి యొక్క బాధ్యత. ఈ దేశంలో మనం జీవిస్తున్నాం, మనందరం కూడా నిలబడగలుగుతున్నామంటే ఈ దేశం మనకి ఇచ్చినటువంటి వనరులు. రెండవది, ఇప్పుడు ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం కూడా దేశమాతని పూజించటమే మనకి ప్రథమ కర్తవ్యం. భారతమాత కూడా మాతే కదా. భారతదేశం అంటే ఏమిటి? దేవుడు. దేశం అంటే దేవుడు, దేవతలంటే ప్రజలు. సేవా వ్రతనిష్టయే మనకి యజ్ఞదీక్ష, తుమ్మల సీతారాం గారు అన్నట్టుగా. అంతే కదా. భగవంతుడు, దేశం అంటే దేవుడు, దేవతలంటే ప్రజలు. కాబట్టి ఈ దేవతలందరూ కలిసి మన దేశమాత కోసం ప్రార్థన చేసి ప్రతి ఇంట్లోనూ ఇదే సంకల్పం పెట్టుకుని ఇది కుటుంబంతో సహా కూర్చుని భారతదేశాన్ని ప్రార్థన చేస్తూ అందరం కూడా ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన కర్తవ్యం ప్రతి పౌరుడి మీద ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కూర్చోబెట్టుకుని దేశాన్ని గురించి చర్చించుకోవాల్సిన అవసరం తల్లిదండ్రుల్లో ఉంది. పాఠశాలల్లో కూడా పిల్లలకి బోధించాల్సిన కర్తవ్యం అధ్యాపకులు, ఉపాధ్యాయుల మీద కూడా ఉన్నది. కాబట్టి ఇప్పటి నుండే పిల్లల జాతీయ భావన, దేశభక్తిని పెంపొందించాలి. ఏమండి, అందుకని ప్రార్థన ఏమని చేద్దాం? ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్ అస్మత్పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః, భారతమాత్రే నమః. ఈ దీన్ని చక్కగా అందరం చెప్పుకుంటూ ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వెలిసిల్లాలని, సైన్యంలో, మన భారతీయ సైన్యంలో ఏ ఒక్క సైనికుడు కూడా వీరోచితంగా పోరాడి ఈ దేశాన్ని అద్భుతమైన స్థాయిలో నిలబెట్టగలగాలని, వాళ్ళకు ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని, ఆ ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించాలని అందరం కోరుకోవాలని నేను ఇదే చెప్పగలుగుతున్నాను మదన్ గారు. ఇంతకంటే నేనేం చెప్పగలను? చాలా చాలమ్మా. ఒక తల్లి ఏం చెప్పాలో అది చెప్పారమ్మా. ఒక తల్లి ఇంకొక తల్లిని ఎట్లా రక్షించుకోవాలో చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలమ్మా. నిజంగా ఈరోజు ఇంకొక మాట అమ్మా, చెప్పండి అమ్మా. ఈ భారతదేశంలో ఏ స్త్రీని కూడా మీరు ఎప్పుడు అవమానపరచకండి. అలా స్త్రీని కనుక అవమానపరిస్తే ఎటువంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి, దీని గుణపాఠంగా మీరు తెలుసుకోండి అనే విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా. అలాగే స్త్రీలు కూడా నీవు పూజింపబడే స్థితిలో ఉండమ్మా అని స్త్రీ జాతికి కూడా విన్నపాలు తెలియజేస్తుంది. ప్రతిసారి మీరు యుద్ధం చూడండి, స్త్రీని అవమానపరిచినప్పుడే వస్తున్నాయి యుద్ధాలు. వాళ్ళ భారతమాతను అవమానపరిచారు కాబట్టి. చాలా చాలా ధన్యవాదాలమ్మా. చాలా చక్కటి సందేశం ఇచ్చారు. ఈరోజు మంచి సందేశంతో మేరా భారత్ మహాన్, సారే జహాं से अच्छा हिंदू सिता हमारा. జై హింద్, శుభరాత్రి. శుభరాత్రి.